అగ్నిస్తంభము వలె ప్రకాశిస్తున్న ప్రవక్తి సుజాత షారోన్ గారు. అబ్బాబ్బాబ్బా, ఏమి అసలు టైటిల్లోనే మంచి ఎలివేషను. మరి ప్రవక్తి కదా. ఓకే, నది 4 ఆవులు ఉండగానే చేరపు చేతిలో పట్టుకుందంట. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? నా గురించి చెప్పలేదా బాబుకి? నేను 9th క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఒక దర్శనాన్ని చూశాను. మళ్ళీ ఎందుకు అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. చాలా గ్యాప్ వచ్చిందండి. అంటే ఒక అక్షరం ఒక లైన్ మొదలు పెడితే అర్థమైపోద్ది కదా కథ. అదే మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లా వినే వాళ్ళకి. దున్నపోతు ఈనిందిరా అంటే చెంబుదారా పాలు పుదుతో అన్నాడంట. సార్ ఏంటి సార్ అది? దున్నపోతు అనటం ఏంటి అని అడగవాళ్ళు. కానీ బైబిల్లో వాళ్ళకి తెలియని విషయాలు కూడా చెప్తుంది అంటే నేను సర్టిఫై చేస్తున్నాను, ఇవి నిజంగా ప్రవక్తే, అమ్మగారే కరెక్ట్. యేసు కనపడిన పాస్టర్లు అందరూ యాదవలే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడు మా విపి రెడ్డి కానీ, విజయ్ కుమార్ కానీ, పిడి సుందరరావు కానీ, కల్వర్ సతీష్ కానీ, అనిల్ కుమార్ కానీ, వీళ్ళందరూ వస్తే ఎదన్నారు ఎదవలు. ప్రవక్తి ఈవిడ ఒక్కటే నిజం. ఇప్పుడు యేసు కనపడింది అంతేగా. అవును, మరి వీళ్ళందరూ కనపడాలిగా. ఆ పేతురుగాడు చెప్పిన దొంగ సాక్ష్యమే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్. ఆకాశం తెరవబడుటయు, దుప్పట్లో ఏం మాట్లాడతాడు నువ్వు? జంతువులు, చతుష్పాద జంతువులు తేబడుటయు. ఐ థింక్ వాటో వాట్. నేను పడుకున్నాను, అసలు నాకేం జరుగుతుందో తెలియట్లేదు. నాకేం బూతులు అయిపోతున్నాయి. నేను ఏం జరుగుతుందో నాకు అర్థం చేసుకునే లోపలనే అంటే పరిశుద్ధాత్ముడు ఏదో చేస్తున్నాడు. మరలా దేవుడు నాకు ఒక వామ్మో, ఇప్పుడు ఎన్ని 23 నిమిషాలలో 10 దర్శనాలు 10 కళలో చెప్పింది. అవును, ఇన్ని దర్శనాలు ఈవిడికి వచ్చినప్పుడు ఒక్క దర్శనం అన్న మీకు రాదా? రావట్లేదా? అసలు లేని ప్రమాదాన్ని సృష్టించి హిందూ దేవుళ్ళని అశక్తులుగా సృష్టించింది కదా. ఇప్పుడు నీ దేవుడు నీ ముడి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం ఉద్ధరించాడు చెప్పు? మీ ఆయన కాపాడా? కాపాడలేదుగా. బైబిల్లో రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా. ఈ రూత్ ఏం చేసింది మరి? బోయేజ్ దగ్గరికి పోయి రాత్రి పూట బట్టలు ఎత్తి పడుకుంది. మరి నువ్వు కూడా ఈవిడ పడుకుందా ఏమన్నా? అదే చెయ్యాలి మరి. అది చెప్తే నాకు అదే డౌట్ వచ్చింది. 15కి 16కి పెళ్లి అయిపోయింది అంతే, 10th లోనే. అంటే మైనర్ గా ఉన్న ఈమె లేచిపోయింది. చర్చిలో ఉన్నతో లేదా లవ్ చేసేవాడుతో లేచిపోయింది. అది ఈవిడ ఉద్ధరించిన ఘనకార్యం ఏంటంటే, నా చేతుల్లో కాళ్ళు పెట్టు ప్రభా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా నిన్నంట. దిస్ ఈజ్ కాల్డ్ ట్రూ లవ్. ఆన్ దిస్ ఎర్త్, బిఫోర్ దిస్ లవ్ దెర్ ఈజ్ నో ట్రూ లవ్. ఏసయ్య నడిచి వస్తా ఉంటే ఏసయ్య కాలుకి మట్టి అంటిద్దండి. 2 చేతులు చాచి నేను అడుగుతున్నానంట. ఏంటి ఇక్కడ ఆగిపోయారేనా? ఐ డోంట్ లైక్ దిస్. మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? దిస్ ఈస్ వెరీ క్రూయల్, యూనో. అంత సుతిమారమైన చేతుల్లో ఆవిడ పెట్టమందగా పెట్టేడునా? సుతివారం సుకుమారం అంటే అది ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నమస్తే, వెల్కమ్ టు టెస్టిమనీ ట్రోల్స్. మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ఖతర్నాక్ కామెడీ షో. మరి కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ పునఃప్రారంభం. ఈరోజు ఎపిసోడ్లో ఒక నారీమణి తన యొక్క సాక్ష్యాన్ని చెప్పబోతోంది. అయితే ఎప్పట్లాగే ఆ వీడియో నేను చూడలేదు, శ్రీలక్ష్మి గారు చూశారు. అయితే ఈ టైటిల్ చూస్తుంటే కాస్త ఆసక్తికరంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అగ్నిస్తంభము వలె ప్రకాశిస్తున్న ప్రవక్తి సుజాత షారోన్ గారు. అబ్బాబ్బాబ్బా, ఏమి అసలు టైటిల్లోనే మంచి ఎలివేషను. చూస్తుంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. అగ్నిస్తంభము వలె ప్రకాశిస్తున్న ప్రవక్తి. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి పాస్టర్లు అందరికీ కూడా సవాలు విసిరేలాగా కనపడుతుంది. ఆ టైటిల్ చూస్తుంటేనే ఒక రేంజ్లో ఉంది. ఏమంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి, మీకు ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ తగ్గవు. అసలు చనిపోయిన మనుషుల్ని కూడా ఇవి లేపేస్తారు తెలుసా, బ్రతికిస్తారు. ఓ ఉడకవే కూర ఉగాది దాకా అంటే నాకేం పని లేదు, ఏరువాక దాకా అందంట. సింక్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ ఎనర్జీ కోసం చెప్పా. ఓ ఆడియన్స్ కోరిక మేరకు ముందు. అంటే ఈ మధ్యకాలంలో సామెతలు చాలా కాలం అయింది కదా, అందుకని ఒక సామెతతో స్టార్ట్ చేశా. వెరీ గుడ్. అగ్నిస్తంభం వలె ప్రకాశిస్తున్న ప్రవక్తి సుజాత గారి సాక్షి దగ్గర వెళ్ళిపోదాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము కలిగిస్తాంగా. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది, ఫోన్ చేసే ఆప్షన్ కూడా ఉందిగా. ఉంటది కానీ లేడీ కదా చేస్తే పర్లేదా? చేస్తాం బ్రహ్మాండంగా. ఆవిడ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతుంది. ఓకే, అంటే లేడీస్ కాబట్టి మోసం చేసినా వదిలేయాలనే ఏంటి? అలా కాదు, ఆ. సరే చేద్దాం. ఆవిడ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఆవిడ చెప్పిన వివరాలను బట్టి అడుగుతాం. ఓకే, నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జోషి బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. జోషి బ్రదర్ అంటే ఇంతకుముందు అతనే మా తెనాలి వలివేరు దగ్గర అతనే ఓ పందిగాడు సాక్షి పోయాడు కదా. అతనే ఆ జోషి. ఇదే పనిలో ఉన్నారు జోషిగా. నా యొక్క జీవిత సాక్ష్యాన్ని మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను. మేము కూడా పంచుకోవాలనుకోండి. మాది భద్రాచలం అవతల ఉన్నటువంటి కోనవరం దగ్గర ఒక చిన్న గ్రామము. మా తాతగారు కమ్యూనిస్ట్ పార్టీలో సీనియర్ లీడర్గా పనిచేసేవారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళతో కలిసి నేను జీవిస్తున్న సమయంలో దేవుని గురించి నాకు ఏమీ తెలియని రోజుల్లో నేను ఒక 8 సంవత్సరాల వయసులో ఒక దర్శనాన్ని చూశాను. స్టార్టింగ్ 8 సంవత్సరాలకే స్టార్టింగ్ వేసేసింది. 8 సంవత్సరాల వయసులోనే వచ్చేసాడు మనోడు. ఆ దర్శనం ఏంటంటే, భూమికి ఆకాశానికి ఉన్న గ్యాప్లో నేను ఒక ఆకారాన్ని చూస్తున్నాను. ఆకారము అసలు ఏంది అసలు? సాక్షి మొదలు పెట్టిన కొంతమంది కొంచెం గ్యాప్ ఇస్తారు ఎలివేషన్స్కి. ఇవిడేంటి స్టార్టింగ్ ఎత్తేసుకుంటుంది. మరి ప్రవక్తి కదా. ఓకే, నది 4 ఆవులు ఉండగానే చేరపు చేతిలో పట్టుకుందంట. పా రామచంద్ర, అవసరమా అండి ఇలాంటివి? సింక్ అవ్వలేదా? సింక్ అయ్యింది కానీ కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అంత ప్రిపేర్డ్ గా ఉందని. ఆయన జుట్టు ఇక్కడ వరకు ఉండి, యేసు జుట్టు గురించి కూడా చెప్తా. అసలు బైబిల్లో చెప్పలేదు తెలుసా? బైబిల్లో యేసు గురించి వర్ణన ఎక్కడా లేదు. ఆయన కాళ్ళు ఎలా ఉంటాయి, చేతుల ముక్కు మొహం ఎలా ఉంటుంది, హెయిర్ ఎలా ఉంటుంది, ఏమీ లేదు. కానీ బైబిల్లో వాళ్ళకి తెలియని విషయాలు కూడా చెప్తుంది. అంటే నేను సర్టిఫై చేస్తున్నాను, ఇవి నిజంగా ప్రవక్తే, అమ్మగారే కరెక్ట్. ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి ఆయన చేతిలో ఒక దండాన్ని పట్టుకొని, చేతిలో ఒక దండం అంట. మరి ఆయన చేతిలో దండం ఉంటుందండి? మరి ఏం దండం ఉంటుంది? ముందు చేతికి బొక్క ఉందో లేదు చెప్పలేదు నాకు. అది చెప్పలేదు. ఆయన నిలబడి చూస్తున్నాడు. ఆయన నిలబడ్డప్పుడు ఆయన చూపు నా వైపుగా ఉంది, నేను ఆయన చూస్తున్నాను. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. ఐ ఎక్స్పెక్టెడ్ ఈ సాంగ్. ఆ సమయంలో నాకు ఆయన ఎవరో తెలియదు. నేను ఎప్పుడు ఆయన ఆకారాన్ని కానీ ఆయన యొక్క కనీసము ఫోటోని కూడా నేను చూడలేదు. నేను ఎన్నడూ చూడనటువంటి ఆ యొక్క రూపాన్ని నేను చూస్తున్న సమయంలో చుట్టూ చాలా ప్రళయం ఉంది. భూమి అంతా బ్రద్దలైపోవటం, తర్వాత చీకటి కమ్మటం, ఆకాశంలో నుంచి అగ్ని కింద భూమి మీద పడిపోవటం లాంటి ఎన్నో విషయాలు నేను చూస్తున్నాను. గ్రాఫిక్స్ బాగా పెట్టింది, చిన్నపిల్ల అయినా కూడా. చూస్తున్నప్పుడు తర్వాత నాకు మెలకు వచ్చిన తర్వాత ఉదయమే నాకు చాలా జ్వరం వచ్చేసింది. ఎందుకంటే అసలు ఎప్పుడూ నా జీవితంలో అటువంటి ఒక రూపాన్ని నేను చూడలేదు. అట్లా చూసినప్పుడు నాకు చాలా భయం కలిగింది. చూసారా ఎంత భయంకరంగా ఉంది? యేసుని చూడంగానే జ్వరం వచ్చిందంట. అంటే మనం జనరల్గా చిన్నపిల్లలు దెయ్యాన్ని చూసి భయపడి జ్వరం వచ్చింది అంటారు. ఇండైరెక్ట్గా అలా చెప్తుందా ఏంటి? అంటే మా యేసయ్యని అవమానిస్తుందా? నేను 9th క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఒక దర్శనాన్ని చూశాను. మళ్ళీ ఎందుకు అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. చాలా గ్యాప్ వచ్చిందండి. 8 సంవత్సరాల వయసులో అంటే మళ్ళీ 9th క్లాస్కి రావడానికి 14 సంవత్సరాలు రావాలి అంటే 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. బానే ఎందుకు? ఆ దర్శనం ఏమిటంటే, ఒక రూమ్లో ఒక రూమ్ని నేను చూస్తున్నాను. ఆ రూమ్ని నేను చూసినప్పుడు నేను నా యొక్క స్నేహితురాలు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆమె నేను అడుగుతున్నాను, ఈ రూమ్ ఏంటి అని అంటే, ఇది యేసయ్య ఉండే రూము. ఎక్కడ ఉంటున్నాడు? రూమ్ ఎక్కడ ఉంది అసలు? దర్శనంలోనండి, బయట కాదు. దర్శనంలోనా? రెంట్ ఎక్కువైనా సరే తీసుకుందాం అనుకున్నా. కాదు, నేను యేసయ్య అని పిలిచాను. ఎప్పుడైతే ఆ పిలుపు నేను పిలిచానో ఆ ద్వారము చాలా పెద్ద శబ్దంతో ఆ ద్వారం తెరవబడింది. అరుంధతి సినిమాలో తలుపు తెలుసుకున్నట్టు తెలుసుకుందా? గ్రాఫిక్స్ వేయాలి తప్పదు. ఆ ద్వారం తెరవబడ్డప్పుడు ఆ రూమ్లో నేను నా కనులు చూడలేని ఒక గొప్ప వెలుగుని నేను చూస్తున్నాను. వెలుగు వచ్చేసింది.
ఆమె అంటుంది, నీ కొరకు ఈ ద్వారం తెరవబడింది, నువ్వు లోపలికి వెళ్ళంటే నేను వెళ్ళను, ఈయన మా దేవుడు కాదు, నేను ఈ దేవుణ్ణి పూజించను అని నేను దూరంగా వచ్చేసానమాట. మా గృహంలో చాలా చేతబడి శక్తుల చేత, మంత్రశక్తుల చేత మా కుటుంబంలో ఉన్న స్త్రీలందరూ చాలా బాధపడ్డారు. ఆ టైంలో వారు దేవుణ్ణి అంగీకరించి వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవారు, వారు కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నాకు యేసయ్య అంటే కొద్దిగా ప్రేమ కలిగింది, ఎందుకంటే వాళ్ళు విడుదల పొందారు కాబట్టి. కానీ నాకు వాళ్ళు కన్నీరు గార్చి ప్రార్థించినప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు. వీళ్ళు ఎందుకు కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారు, మనం ఇలాగ ప్రార్థించం కదా, మనం ఇలాగ ఏడవం కదా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారన్న ఆలోచన నాకు వచ్చేది. యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ స్టోరీ, యథా మామూలుగా ఏసయ్య మరి భిక్షగాడిలాగా బొచ్చి పట్టుకుని వస్తాడు, చీపు అసలు అసలు అంటా ఉంటారు వీళ్ళు. అవును. మరి ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థనలు చేస్తున్న వీళ్ళకి గొర్రెలు ఎవరికీ కనపడ్డా ఆయన. అసలు నాకు వాక్యం తెలియదు, నాకు బైబిల్ తెలియదు, అయినా సరే ఆయన రమ్మంటున్నాడు, నేను వెళ్ళట్లేదు, నేను ఆయన నమ్మను, ఆయన రమ్మంటాడు. అంటే ఇక్కడ నాకు ఏసు క్యారెక్టర్ చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. ఆలు బిడ్డలు అన్నానికి ఎడుతుంటే ఉంచుకున్న దాని పిల్లలు లేరా రామేశ్వరం పోయాడంట. సింకేటని పెంచట్లేదు ఏంటబ్బా. అంతే కదా, ఆలు బిడ్డలు అంటే నమ్ముకున్నోళ్ళు, వీళ్ళకి దిక్కులేదు, వీళ్ళని వదిలేసేసి ఉంచుకున్న దానికి పిల్లలు లేని రామేశ్వరం పోవటం అంటే ఈయన నమ్ముకోని వాళ్ళకి, ఈయన చీకొట్టే వాళ్ళకి అక్కడికి పోయి వాళ్ళని ఉద్ధరిద్దామని. ఇక్కడ ఇంకో సాయంత్రం కూడా వస్తుంది, తల్లికి కూడి పెట్టినోడు పినతల్లికి పట్టుచీర పెట్టాడంట. నేను 10th క్లాస్లోకి వచ్చాను. 10th క్లాస్లోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక భయంకరమైన ఆకారం, రాత్రి 11:30 తర్వాత ఒక భయంకరమైన ఆకారం నా దగ్గరకు వస్తూ ఉండేది. ఆయన కాదు, ఇది ఆయన కాదు. అంటే ఇంతకుముందు జ్వరం వచ్చిందని చెప్పింది, ఆ భయంకరమైన ఆకారం వేసి అనుకున్నాను నేను. కాదు. ఇప్పుడు ఏంటి, సాతాను దెయ్యం వచ్చిందా ఇప్పుడు? క్యారెక్టర్ బాగానే ప్రవేశపెట్టింది. అది వస్తూ ఉన్నప్పుడు నేను చాలా మందిని పిలుస్తూ ఉండేదాన్ని, నన్ను రక్షించండి, నన్ను అంటే ఇప్పుడు ఏంటి, హిందూ దేవతలను పిలుస్తుంటే వాళ్ళు రాలేదు, మా పీస్ ఎలాగెత్తుకొచ్చేసాడు. సేమ్ ఫార్మేట్ కదా, ముందే చెప్పేశారండి. అంటే ఒక అక్షరం ఒక లైన్ మొదలు పెడితే అర్థమైపోద్ది కదా కథ. మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లా వినే వాళ్ళకి ఇలాంటి సాక్ష్యాలు చెప్తుంటే? దున్నపోతు ఈనిందిరా అంటే చెంబుదేరా పాలు పిదుతావు అన్నాడంట. దున్నపోతు అనటం ఏంటి అని అడగరాళ్ళు. ఈనిందనగానే చెంబు తీసిరా పాలు పితికేద్దాం అంటారు వాళ్ళు. రక్షించండి అని నేను పిలుస్తూ ఉండేదాన్ని. అట్లా పిలుస్తున్నప్పుడు నాకు ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు, ఎవ్వరికి నా మాట వినపడేది కాదు. నల్లటి ఆకారం దగ్గరికి రాగానే ఇలా నా చెంప మీద ఒక పంజాలాగా విసిరేది. విసిరిన తర్వాత అప్పుడు నాకేం తెలిసేది కాదు, కానీ ఉదయం లేవగానే నా మొహం అంతా ఘాట్లు ఉండే. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, ఏంటి అడిగేవాళ్ళు, రాత్రి ఏం జరిగిందని అడిగేవాళ్ళు. అదే కదా చెప్తున్నాడు. అసలు ఎందుకంటే వీళ్ళకే జరుగుతాయి. ఇప్పుడు ఏసు కనపడేది వీళ్ళకే, ఆ సాతాను అదేదో వికృతాగారం వచ్చి కనపడేది వీళ్ళకే, కొట్టేది వీళ్ళని. అసలు ఏంటిది, ఎవరికి జరగవు అసలు ప్రపంచంలో ఇలా. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్, ఈ యేసు దర్శనాలు, మరి ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లుగా చాలామంది అవుతున్న వాళ్ళకే జరగట్లేదు. అవును. అంటే వీళ్ళందరూ పనికిరానిలే కదా, వీళ్ళకి ఇంతవరకు యేసు కనపడలేదంటే వీళ్ళందరూ పనికిరానిలేగా. అంతే, ఈవిడ ప్రవక్తి కదా. వీడు ప్రవక్తి. యేసు కనపడిన పాస్టర్లు అందరూ యాదవలే. ఇప్పుడు మా విపి రెడ్డి కానీ, విజయ్ కుమార్ కానీ, పిడి సుందరరావు కానీ, కల్వర్ సతీష్ కానీ, అనిల్ కుమార్ కానీ, వీళ్ళందరూ వస్తే ఎదన్నారు ఎదవలు. ప్రవక్తి ఈవిడ ఒక్కటే నిజం ఇప్పుడు యేసు కనపడింది, అంతేగా. అవును, మరి వీళ్ళందరూ కనపడాలి. మా అగ్ని, అది పేరేంది, అగ్ని, జమదగ్ని, ప్రసన్నబాబు. ఆడు మొత్తం వేస్ట్ గాడు, అసలు అడిగేసి ఎంతవరకు కనపడలేదు. అడిగి ఏంటి ఘాట్లు ఇలా ఉన్నాయంటే నాకు భయం వేసేది చెప్పడానికి. ఎందుకు, ఏం చేసావు? ఇంట్లో మా పిన్ని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే నాకు ఇలా కల వస్తుంది, ఇలా సాతాను నా మీదకి వస్తుందని నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, మమ్మల్ని దేవుడు విడిపించాడు కదా, నిన్ను కూడా విడిపిస్తాడు, ప్రేయర్ చేయించుతాం, చర్చికి రమ్మనేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్తే మా ఆత్మీయ తల్లి నాకు టీచర్. అయితే ఆమె కూడా నన్ను చూసి, నువ్వు చాలా నల్లగా, అందవికారంగా, భయంకరంగా, నీ ఫేస్ అంతా ఒకలాగా మారిపోతుంది, నువ్వు చర్చికి రమ్మా, నేను ప్రేయర్ చేస్తా, మీ వాళ్ళందరూ విడిపించబడ్డారు కదా అని నన్ను పిలుస్తూ ఉండేవాళ్ళు. నాకు చర్చికి రావటం ఇష్టం లేక నేను దాదాపు కొన్ని రోజులు స్కూల్కి వెళ్తే చర్చికి రమ్మన్నారని నేను స్కూల్ మానేశాను. అలాగా నేను తప్పించుకొని యేసయ్యను అంగీకరించడానికి చిచి అని పోతుంది అనమాట యేసుని, అంతేగా. అయినా కూడా మనోడు సిగ్గు లేకుండా బొచ్చి పట్టుకుని తిరుగుతున్నాడు వెనకాల మే అంట. ఇప్పుడు
వాళ్ళ పిన్ని గురించి చెప్తుంది, స్కూల్ ఆవిడెవడో టీచర్ గురించి చెప్తుంది, కానీ వాళ్ళ అమ్మ నాన్న గురించి చెప్పట్లేదు ఏంటండి. ఆవిడకి నైట్ టైం ఏదో వచ్చి కొడితే మొహం మీద గాయాలు అవుతున్నాయి, ఫేస్ పాడవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న దానికి ట్రీట్మెంట్ అన్నా చేయించాలి, లేకపోతే అసలు ఏంటి అని కనుక్కోవాలి కదా. ఆ రైతు కనీసం కేకలేసి ఉండాలి కదా, ఆ, అప్పుడు ఎవరో లేచి ఉండాలి కదా. అవును, అది ఒక్కరోజు జరగట్లేదు, రోజు జరుగుతున్నట్టుగా చెప్పింది కదా. ఆ. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోయినట్టు? లేదు. అలాంటి సమయంలో ఒక రాత్రి ఆ దురాత్మ అలాగే ఆ సమయానికి వస్తూ నాతో చెప్తుంది, ఈ రాత్రి ఆఖరి రాత్రి నేను ఇంకా తీసుకెళ్ళిపోతాను నేను ఇంకా తొలిరాత్రి పోతాను అని కేకలు వేసుకుంటూ భయంకరంగా నా దగ్గరికి నా మీదకి వస్తున్నప్పుడు నేను అసలు ఏసైకి ప్రార్థించటం కానీ ఏసైని పిలవటం కానీ జరగలేదు. ఆ టైంలో ఆకారం నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను తెలియకుండానే నేను ఎప్పుడూ ఏసైని ఆరాధించలేదు. ఎన్నిసార్లు చెప్తావు ఏసై, ఇప్పుడు ఏసై ఆరాధించాలి? 3-4 సార్లు చెప్పింది. ఇప్పుడు నాకు చికాకు చెప్పింది. నాకు తప్పదు, చెప్పేదే సోది. 4 సార్లు చెప్తుంది. ముందు తగలడు. ఏసైని ఇష్టపడలేదు, బైబిల్ చదవలేదు, ఏసైని ఇష్టపడలేదు, ప్రేమించలేదు, అసహించుకున్నావు, చీకొట్ట ఎదవనుకున్నావు. సరే, లేదు దేవుని వాక్యం నేను అంగీకరించలేదు, ఆయన నా రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ అది దగ్గరకు వస్తున్న సమయంలో నేను ఒక్కటే మాట, నన్ను యేసయ్యా నన్ను కాపాడు అని. నేను ఎప్పుడైతే ఆ మాట నా నోట్లోంచి వచ్చిందో నేను ఒక దర్శనం చూస్తున్నాను. ఆకాశము ఏదో పనేం లేదా, ఈవిడ కనపడటానికే ఉన్నాడా? రెండుగా చీలిపోయి అందులోంచి ఒక మండుతున్న అగ్నితో నింపబడిన శిలువ భూమి మీదకి దిగొచ్చి. ఎక్కడ దిగింది శిలువ? భూమి మీదకి దిగింది. ఎక్కడ దిగిందో తెలియదు. నన్ను ఏ దురాత్మ అయితే ఇబ్బంది పెట్టడానికి వస్తుందో ఆ దురాత్మను కాల్చివేసిన తర్వాత నేను విడుదల పొందాను. తెల్లవారి నేను శుక్రవారం ఆ రోజు చర్చ్కి వెళ్ళి నేను ప్రేయర్ చేయించుకొని యేసయ్యను నా రక్షకుడిగా నేను అంగీకరించాను. ఇప్పుడు వీళ్ళే ఎంత చిల్లర సాక్ష్యాలు చెప్తుంటే, ఆ రోజు పేతురుగాడు చెప్తాడు కదా బైబిల్లో, ఆ పేతురుగాడు చెప్పిన దొంగ సాక్ష్యమే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్. ఆకాశం తెరవబడుటయు, దుప్పట్లో జంతువులు, చతుష్పాద జంతువులు తేబడుటయు అని చెప్తాడు కదా. ఆ పేతురుగాడు చెప్పిన దొంగ సాక్ష్యమే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్. కాదండి, ఇప్పుడు వీళ్ళు చెప్పేవి కూడా ఎంతసేపు ఆ సిలువ, ఆయన ఇక్కడ జుట్టు వేసుకొని ఉన్నాడు, తెల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు, ఇవే కదా. కొత్తగా ఏమీ చెప్పరేంటి అసలు? ఇప్పుడు సిలువ అక్కడ ఎందుకు ఉంది? ఎంతో పాటు పైకి వెళ్ళిందా సిలువ కదా? ఇప్పుడు కింద సిలువ మీద ఆయన చంపారు అంటే అది నెగటివ్, ఆయన చంపిన ఇది వస్తువు కదా. ఆయన సిలువని తీసుకొని పైకి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ సిలువతో పాటు అట్లాగే మేకులతో దిగబడి ఉండగానే పైకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళలేదని చెప్తున్నారు కదా. నార్మల్గా ఆయన లేచాడు, బొక్కలు చూపించాడు, వెళ్ళాడు కదా. మళ్ళీ సిలువ పైన ఎందుకుంది అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సిలువ దగ్గరికి పోయి నన్ను దీని మీద కట్టేశారు, ఏలాడేశారు అని దాన్ని పట్టుకుని పరలోకం పోయడం అయితే తీసుకొని వెళ్ళాడంటారా? ఆ సిలువ అప్పుడప్పుడు దిగుతూ ఉంటుందా కిందికి? బైబిల్లో వాక్యాలన్నీ నేను చూస్తున్నా, నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఒకసారి ఒక ముద్రలు కలిగినటువంటి ఒక సర్పము, దానికి చాలా తలలున్నాయి. ఆ ముద్రలు కలిగిన ఆ సర్పము అది చుట్టుకొని తల పైకి ఎత్తి చూస్తూ ఉంది. అలా చూస్తున్నప్పుడు నేను వీళ్ళేమన్నా పేషెంట్లా అసలు ఏమనుకుంటా? సైకలాజికల్ డిజార్డర్ అండి వీళ్ళకి. ఏవేవో కనపడతా ఉంటాయి అనుకుంటా, పడుకుంటే నిద్రలో ఊహించుకుంటా ఉంటారు అనుకుంటా. ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు చెప్పాలి కదా సాక్ష్యాలు. ఫస్ట్ చిన్న మిరాకిల్ అది చెప్తారు, నెక్స్ట్ వచ్చినాడు నువ్వు ఇది చెప్తే నేను ఇది చెప్తా, ఆడు ఇంకొంచెం చేస్తాడు. అమ్మ వీళ్ళిద్దరు ఎస టక్కర ప్యాట్ టక్కర అసలు టక్కర నేను చూపిస్తే ఈడు మొదలు పెడతాడు. ముద్రలు కలిగిన సర్పం ఏంటండి? అది బైబిల్లో ఏమన్నా ఉందా? ముద్రలు విప్పటం ఉంటాయి కదా బైబిల్లో. ఉన్నాయా? బైబిల్లో వాడితే ఎందుకంటే గొర్రెలకు కనెక్ట్ అవ్వాలి కదా. ఆ ముద్ర అమ్మ బైబిల్లో ఉందిగా అయితే నిజమే, అట్లా కనెక్ట్ అవుతారు. అదొక ప్రాక్టీస్. తర్వాత ఒకరోజు ఒక దురాత్మ నాతో మాట్లాడుతుంది, నీది యోహాను వంటి జీవితము, నువ్వు యోహానులాగా నువ్వు బ్రతుకుతావు అని ఒక దురాత్మ నాతో చెప్తుంది. ఇప్పుడున్న పాస్టర్లు ఎవరికైనా చెప్పిందా ఏ దురాత్మ అని వచ్చి? అంటే వీళ్ళందరూ వేస్ట్ నా కొడుకులేగా, అంతేగా, వీళ్ళందరూ వేస్ట్ గాళ్లే. అంతేగా. అసలు ప్రవక్తి అక్క సుజాత అక్కను చూసి నేర్చుకోండి రా పాస్టర్లు. మీరు చెప్తారు పెట్టకథలు. మరి అక్కను చూడద్దా ఏంటి? అసలు ఆవిడ నెక్స్ట్ లెవెల్, ఆవిడ ఆద్యురాలు. ఆవిడ
దురాత్మ చెప్తున్నప్పుడు దేవుడు చెప్తాడు కదా, దురాత్మ చెప్పడం ఏంటి అని అంటే, ఆ దురాత్మ చెప్పడం కూడా సంతోషంగా కాదు, నిన్ను ఈ భూమి మీదే లేకుండా నేను చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు యోహాన్ లాగా వాడబడతావు అని ఆ దురాత్మ నాతో చెప్తుంది. అంటే మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. తనకి మార్కెట్ కొంచెం బాగా రిసీవ్ చేసుకోవాలి జనాలు. నేను మామూలు దానికి అయితే పైనుంచి దిగొచ్చానని చెప్పుకోండి, ఎవరికాడ వేసుకోవాల్సిందే అంతే. సెల్ఫ్ డబ్బాలు. ఇప్పుడు దురాత్మ చెప్పడం ఎందుకని చేసేయచ్చు కదా. వీళ్ళకి ఈ ఆత్మలు వస్తాయి, దురాత్మలు వచ్చి కొద్దిసేపు డిస్కషన్ చేస్తాయి, నేను చంపబోతున్నానంట, నేను చంపుతానంట, నీకు ఇది ఆఖరి రోజు అంటే ఎందుకు మాట్లాడతాయి? ఏదైనా చేయాలని చేసేయచ్చు కదా. ఇక్కడ మనం ప్రేక్షకులందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి దిక్కుమాలిన సాక్ష్యాలు వీళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే వీటిని విని ఎంజాయ్ చేసి నమ్మే గొర్రెలు ఆ మతంలో ఉన్నారు. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి పేషెంట్లు ఉన్నారు ఆ మతంలో. మీకు సైకలాజికల్గా పిచ్చోళ్ళని చేస్తారని చెప్పి చర్చిలో చెప్తా ఉంటారు కదా. వస్తున్నాయి కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ దొంగ సాక్ష్యాలు విని ఇప్పుడు ఆ చర్చిలో కొంచెం ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, మనకు కూడా దెయ్యాలు కనపడతాయి, మనకు కూడా యేసు కనపడతాడు, వెలుగు వచ్చి దర్శనం వచ్చిందని ఆ భ్రమలో ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి. అవును. అట్లా వాళ్ళు ఆ భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు. బయట ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఆ వెలుగు వస్తుందా, ఎప్పుడు ఈ దర్శనం వచ్చిందని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించటం, దర్శనాల ద్వారా, కళల ద్వారా నాతో మాట్లాడడం. ఈ ఫ్యామిలీ అందరికి ఏం పని పడలేదు, పరిశుద్ధాత్ముడు వస్తూ ఏసు వచ్చి ఈడు చుట్టూ ఈడు ముడి చుట్టూ తిరుగుతారు. ఎంత సీపుకున్నారండి వీళ్ళు ఎక్లాయిలే. ఆవిడకి అలాంటి వాళ్ళకే కనపడతారు, మిగతా వాళ్ళు ఎవరికి కనపడరు కదా. ఇంకా యారీ సేప్. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాను, ఇదిగో నేను నీకు అగ్ని బాప్తిస్మం ఇస్తున్నాను. మామూలు బాప్తీసం కాదు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ పాయింట్. ఇప్పుడు మీకు పాస్టర్లు అందరూ బాప్తీసం ఇచ్చారు కదా, మీరందరూ వేస్ట్. మీకు పరిశుద్ధాత్ముడు వచ్చి అగ్ని బాప్తీసం ఇచ్చాడా? అక్కకి ఇచ్చాడు అంటే అక్క ఒక్కటే పరలోకం పోయింది, మీరందరూ వేస్ట్. ఇదే ఈరోజు వీడియోలో బూస్ట్ ఇచ్చాడు. దీనికి చెల్లించాలి మీరు పెద్ద కాస్ట్. ఒకరోజు నాకు చాలా జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు అగ్నితో బాప్తీసం పొందిన తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, ఇంకా ఇవ్వలేదా? ఇచ్చాడని చెప్పింది ఇక. ఆవిడ ఏంటంటే కింద పేపర్ చూసుకొని చెప్తాను ప్రతిదీ. స్క్రిప్ట్ రాసుకుందా? ఆ జ్వరంతో నేను బాధపడుతున్నప్పుడు ఏమైందంటే మా పిన్ని నన్ను చర్చికి తీసుకొని వెళ్ళింది. అందరూ పరిశుద్ధాత్మతో, నా ఆత్మీయ తల్లి, అక్కడ ఉన్న సంఘము, కొంతమంది స్త్రీలు అందరూ కూడా పరిశుద్ధాత్మతో ఆరాధిస్తున్నారు. నేను ఒక దగ్గర గోడకి ఇలా అనుకొని కూర్చున్నప్పుడు అందరూ ఆరాధిస్తున్న సమయంలో నా వెనుక నుంచి ఒక చల్లటి గాలి, ఆ చల్లటి గాలి నా మీద నుంచి వీచుకుంటూ పోతున్నప్పుడు నా వీపు మీద నన్ను ఎవరో ఇలా చేతితో టచ్ చేసినట్టు అనిపించింది, ఇలా తాకినట్టు అనిపించింది. అయితే తర్వాత నేను చూస్తే వీపు మీద కరెక్ట్గా 5 వేళ్ళు ఇలా అచ్చుబడిపోయి ఉన్నాయి. ఆ తర్వాత నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. 10 నుంచి 15 రోజుల వరకు కూడా నేను ఈ లోకంలో కలవలేకపోతున్నాను. అంటే ఆ పరిశుద్ధాత్మ దిగింది ఈవిడ మీదకే, ఆయన తట్టుకోలేకపోతుంది ఈవిడ. ఇంకా నయం బైబిల్లో పరిశుద్ధాత్మను కమ్ముకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసుగా. తెలుసు. తర్వాత సాధు జబరాజ్ గారని మాకు అక్కడ కోనవరం దగ్గరికి మా చర్చికి వాక్యం చెప్పడానికి వచ్చారు. వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ ప్రేయర్ చేశారు. అందరికీ ప్రేయర్ చేసి నాకు కూడా ప్రేయర్ చేయడానికి దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి ఆయన ప్రేయర్ చేసే టైంలో నా మీద చేయి పెట్టడానికి ఇలా చేయి తీసి ఆయన అలా ఆగిపోయి అన్నారు, అమ్మ నీ మీద దేవుని యొక్క అగ్ని స్తంభం ఉంది, నువ్వు దేవుని కొరకు బహుబలంగా వాడబడతావు. ఎక్కడ వాడబడుతున్నావు అసలు? ఇప్పుడు దాకా మాకు కనపడలేదు నువ్వు కదా. ఇప్పుడు మేము పబ్లిసిటీ చేసే 10 మంది తెలియదు ఈ ఒకటి ఉందని. ఇప్పుడు ఇలా దేవుడు అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత అగ్నిస్తంభం, అంత పరిశుద్ధాత్ముడు ఇంత చేస్తే ఆడెవడో మన ఖమ్మంలో సాక్ష్యం చెప్పాడు. వాడి మీద వీళ్ళ దేవుడు అసలు బజార్లో నడుస్తుంటే ఎదురొచ్చేవాడు, కురుకురే ప్యాకెట్లు తింటే ఎదురొచ్చాడు. ఎంత చేస్తే ఆడు 20 మందిని కూడా మతం మార్చలా. ఆడి సాక్ష్యం చూపించి 20 మంది గర్వాప్సి చేసాం. నిజమే. అది వల్ల బొక్కపడింది కదా. అసలు దేవుడికి ఇప్పుడు ఎవరిని ఎంచుకుంటున్నాము, ఎవరు ఏంటి ఏం ఉన్నదా మీ యేసుకి? ఆయన వీళ్ళు వాడుకుంటున్నారు అంతే. ఆయన వచ్చింది నువ్వు వచ్చేస్తే కదా నిజంగా. అంటే వీళ్ళు చెప్పే క్యారెక్టర్ని నేను తీసుకుంటా, అయితే ఓకే, కాసేపు వేసుకోవాలి కదా. అది నిన్ను ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటాడు, కానీ నీ జీవితంలో చాలా శ్రమలు వస్తాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే భవిష్యత్తులో ఈవిడ మొత్తానికి ఏదో అడుగుతుంది, అది ముందే హింట్ ఇస్తుంది బాగా. మొత్తానికి ఒక ట్రాజడీ స్టోరీ ఉంది ఆవిడకి, దానికి ముందు లీడ్స్ ఇస్తుంది అనమాట. దేవుడు నన్ను శ్రమ పెడతానంటున్నాడు అని చెప్పి ముందే లీడ్స్ ఇస్తుంది.
తర్వాత అలాగ నేను ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను తెలియకుండానే మా ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు నేను పడుకున్నాను. అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నాకేం బూతులు అయిపోతున్నాయి నేను ఏం జరుగుతుందో నాకు అర్థం చేసుకునే లోపలనే అంటే పరిశుద్ధాత్ముడు ఏదో చేస్తున్నాడు అంతేగా. అంటే పరిశుద్ధాత్ముడు ఇంతకుముందు ఏమంది, నేను మొయ్యలేకపోతున్నాను, ఆయన్ని తట్టుకోలేకపోతున్నాను అంది. అంటే ఈవిడ మీద ఉన్నాడు ఆయన. దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా? ఆవిడ చెప్తుందండి, నేనేం చేశాను. సరే ఓకేనండి. నేను అక్కడ ఒక మొక్క ఇక్కడ ఈ రెండింటిని కలిపాను అంతే. ఇప్పుడు వాళ్ళు పాస్టర్లు ఏం చేస్తారు, బైబిల్ వాక్యం అచ్చట కొంత ఇచ్చట కొంత వచ్చును, ఈ రెండింటిని మనం కలుపుకోవాలంటారు. ఇప్పుడు అక్కడ అచ్చట కొంత ఇచ్చట కొంత చెప్పి ఈ రెండింటిని కలిపాను నేను. కలిపితే ఎంత అర్థం వచ్చిందా? బాగా కలిపారు. పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు. నాకేమవుతుంది అని నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు నా బ్రెయిన్లో ఏం విజువల్స్ రన్ అవుతుంది మీరు చెప్పుకోండి చూద్దాం. నేను అడిగానండి, వాళ్ళని అడుక్కోండి, నాకు సంబంధం లేదు. సరే మీరు చెప్పుకోండి చూద్దాం, మీ బ్రెయిన్లో ఏం విజువల్స్ రన్ అవుతున్నాయి. నా ముందు ఒక పెద్ద ద్వారం ఓపెన్ అయింది. యేసు ప్రభువు తెల్లటి వస్త్రాలు వేసుకొని యేసు ప్రభు టైట్తో ఉతికినా కూడా రాదు మీకు అంత తెలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా ఎందుకు ఏసుకి అంత ట్యూబ్ లైట్ లాంటి తెలిపేస్తారు ప్రతిసారి? కొంచెం కలర్ వేసుకానికి కలర్ షర్ట్ వేసుకోకూడదా? నేను మనసులోంచి ఇలా లేవగానే నేను వెనక చూస్తే నా శరీరం మంచంలో కనిపిస్తుంది. నా ఆత్మ మాత్రమే బయటకు వచ్చింది, నా శరీరము మంచంలో కనిపిస్తుంది. అంటే పోయిందా? పోతే ఎందుకుండేది? దర్శనమా? ఏసై పిలుస్తున్నాడు కదా అని దాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోయి ఆయన హత్తుకొని ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన నన్ను చాలా పర్వతాలు గుట్టలు చాలా దాటుకుంటూ వెళ్ళి ఒక ద్వారం దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఆ ద్వారము ఇలా ఓపెన్ అయిపోయింది. ఎన్ని ద్వారాలు ఓపెన్ అవుతాయండి? అంటే ఇప్పుడు యేసు ఈయన చేయి పట్టుకుని పర్వతాలు గుట్టలు అన్నీ దాటుకుంటా మనకి డ్యూయట్ సాంగ్లు పాడతారు, లవర్ని పట్టుకుని విహరించేదమా అని పాట పాడుకుంటూ వెళ్తారు కదా, అలా వెళ్ళాడా? చేతిలో సిల్లు కావలేదు కానీ సరసుడే. నేను ఆ ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాల జంతువులు, పక్షులు, తర్వాత మా పేతురు దర్శనం లాగా ఉంది ఇది. మీరు ఇందాకే చెప్పారు కదా 4 కాళ్ళ జంతువులు. పాపం బాగా రిజిస్టర్ అయినట్టుంది బ్రెయిన్లో వీడికి. సింహాలు, కుందేళ్ళు, చిన్న చిన్న సర్పాలు, చాలా రకాల నేను జంతువులు, విషపురుగులు చాలా చూస్తున్నాను అక్కడ. ఏంటి దానివల్ల ఉపయోగం? ఇప్పుడు ఏంటి దానివల్ల ఉపయోగం ఆవిడకి? ఏం చెప్తావు మీరు? ఏముండదు. లోపలికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక భూమి కనిపిస్తుందండి. ఆ భూమికి యేసయ్య మోకరించి ఆ భూమి మీద చేతులుంచి యేసు ప్రభు ప్రార్థిస్తున్నారు. ఎవరికి? అంటే అది పరలోకంలో కూడా మోకాళ్ళు వేస్తున్నాడు. అదే కదా, అక్కడికి వెళ్ళి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? అంటే భూలోకంలో అనుకున్నాం మోకాళ్ళు వేయటం ఏడవటం అక్కడ కూడా. ఆయన చాలాసేపు ప్రేయర్ చేసిన తర్వాత మరలా నన్ను తీసుకొని వచ్చి ఆ పండు దగ్గర ఏసు పరలోకంలో ప్రార్థన చేశాడు మోకాళ్ళు ఆవిడ తీసుకొని వెళ్ళి. వీడు పక్కన సినిమా చూసాడు చూస్తుంది, ఆయన ప్రార్థన చేస్తున్నాడు యేసు. అలాగా దేవుడు ప్రతి విషయంలోనూ నాతో మాట్లాడుతూ, ప్రతి విషయంలోనూ నాకు అసలు బైబిల్ వాక్యం తెలియని దానికి నాకు పరలోకం చూపించటం, దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పటం. ఈ పిచ్చోళ్ళందరికీ ప్రకటన గ్రంథం ఒకటి బాగా సరిపోయింది. ఆ ప్రకటన ఈ పిచ్చి కథలన్నీ అందులో ఉంటాయి. ఈ దర్శనాలు, ఈ దిక్కుమాలిన స్టోరీలన్నీ అందులో ఉంటాయి. చదివి వీళ్ళ ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతారేమో. దానికి సింక్ అయ్యేలాగా కొన్ని క్రియేట్ చేసుకుంటారు, ఎగ్జాగరేషన్స్. ఇంకా నాకు ఆ టైంలో బైబిల్ చదవాలి అని నాకు ఆలోచన రావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడే నాతో వాక్యం ద్వారా నన్ను మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏంది ఇంట్రెస్టింగ్ లేదు కథ, ఏదో అన్ని గ్రాఫిక్స్ కనపడుతుంది కానీ అసలు ఇందులో ఒక నవరసాలు అనుభూతులు ఏమున్నాయి ఇందులో? ఇందాక ఒక రసం వచ్చింది కదండి, ఒక రసమే వచ్చింది. ఆ రసం కూడా ఎక్కువసేపు లేదు. ఇప్పుడు ఒక టెస్ట్ మూమెంట్ ఎలా ఉండాలి అసలు? ఒక ముందు మెల్లగా స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఒక చిన్న మలుపు ఉండాలి, ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఎంట్రీ ఉండాలి. స్టార్టింగ్ ఎంటర్ చేసింది కదా ఏం లేకుండా, మలుపులు ట్విస్టులు లేకుండా. అంటే అంత పెద్ద మలుపులు కనపడతా ఇందులో. నా వివాహం జరిగిందండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెనక్కి వెళ్ళండి. వివాహం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రవక్తికి వివాహం జరిగింది.
నా వివాహం జరిగిన తర్వాత నా వివాహం ఏంటంటే నేను వివాహం చేసుకోవటము మా కులం కాదు, మా మతం కాదు, నేను ఇష్టపడి ఒక వివాహం చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ ఇలా కొంచెం ఎలాబరేటెడ్ చెప్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది కథలో, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇప్పుడు వచ్చింది. ఒక హిందువుని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఇంత పెద్ద ప్రవక్తి యేసు పరిశుద్ధాత్ముడు వెనక తిరుగుతున్నారు ఇటు చుట్టూను. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మా కులం కాదు, మా మతం కాదు అనింది కదా, ఆవిడ చేసుకుంది క్రిస్టియన్నే. అదే మతం కాదు అంది కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆవిడ జస్ట్ 10th క్లాస్లోనే దర్శనాలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఆవిడకి. ఆ 10th పెళ్లి చేసేసుకుంది. ఆ వివాహం చేసుకున్నప్పుడు నా కుటుంబం అంతా నాకు దూరం అయిపోయింది, నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నేను ఒంటరిగా బయటికి వెళ్ళిపోయి, నాకు కనీసము నన్ను ఆదరించేవారు లేరు, పిలిచేవారు లేరు. నేను నా భర్తతో పాటు వెళ్ళిపోయాను. మా అత్తగారు నాకు వివాహం జరిగించారు. తర్వాత మాకు ఒక పాప కలిగిందండి. ఇంకా కొద్ది రోజులైతే పాప నాకు డెలివరీ అయితే ధనంగా నా భర్త ఒక దర్శనాన్ని చూశారు. ఆడికి కూడా దర్శనం వచ్చిందా? అంటే హిందూ కాదనే అప్పుడు మతం కాదండి మరి. ఏమో మరి, అంటే వీళ్ళు హిందూసేమో ముందంతా. వాళ్ళ పేరెంట్స్ గురించి అక్కడ చెప్పట్లేదు కదా, వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పట్లేదు. ఫస్ట్ నుంచి తేడా ఉంది అసలు. అంటే వాళ్ళ అమ్మా నాన్న హిందూస్ అయి ఉంటారు. ఈవిడ తర్వాత మధ్యలో ఏదో నమ్ముకున్నాను అని స్టోరీలు చెప్పింది. నాకు తెలిసి అది కూడా అయి ఉండకపోవచ్చు. బాప్టిజం తీసుకున్నా నన్ను ఎక్కడా చెప్పలేదు. అగ్నితో బాప్టిజం చర్చికే పోతుంది. ఫ్రెండ్స్ త్రూ వెళ్తుందో ఎవరి త్రూ వెళ్తుందో తెలియదు నాకు తెలిసి. అంటే ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఏమన్నా లవ్ చేసి అదే స్టోరీ. అది అంటే వీళ్ళ హిందూ ఫ్యామిలీనే చర్చికి పోయి అక్కడ ఏమన్నా లవ్ చేసి ఆడితే వెళ్ళిపోయింది. అది కథ. ఇప్పుడు దానికి ఇంత పెద్ద కథ చెప్పింది పాప. ఆడిని పెళ్లి చేసుకోవటం కోసం ముందు నాకు ఇన్ని దర్శనాలు వచ్చాయి, అది స్టోరీ అంతే. దర్శనం కాదండి, కళ. ఆ కళలో నేను ఒక రోడ్ మీద బయలుదేరి వస్తున్నానంట. నా చేతిలో బంగారు పళ్ళెం ఉందంట, దాని నిండా పండ్ల గుత్తులు, ద్రాక్ష పండ్ల గుత్తులు నేను పట్టుకొని వస్తుంటే వేల మంది సైన్యము, స్త్రీలు, పురుషులు, పిల్లలు వేల మంది తెల్లని వస్త్రాలు వేసుకొని నా వెంట వస్తున్నారట. ఆయన ఎక్కడో దూరం నిలబడి, వచ్చేది నా భార్య కదా, నేను కనీసం దగ్గరికి కూడా వెళ్ళి నా భార్యతో మాట్లాడలేకపోతున్నానేంటి, నా భార్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నానేంటి అని ఆయన అనుకుంటున్నారట. ఆ పరిస్థితిలో ఆయన తెల్లవారు లేచి, నాకు నీ గురించి ఇలా కల వచ్చింది, నువ్వు చాలా గొప్ప పరిచర్య చేస్తావు సుజాత అన్నారు. ఎక్కడ చేస్తుంది అసలు ఇంత గొప్ప పరిచర్య? పాప పుట్టిన తర్వాత నాకు దేవుడు నేను మధ్యాహ్నం పాపని పడుకోబెట్టుకొని పక్కన పడుకున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. ఏంటండి ఈవిడ కలగంటానే ఉంది అసలు. మొత్తం గ్రాఫిక్స్ లో బతికేస్తుంది ఈవిడ. దర్శనాలు కళ్ళేగా, అసలు రియల్ లైఫ్ ఏది చెప్పాల, మొత్తం కళలు దర్శనాలే. ఒక స్ట్రక్చర్ మీద ఒక హాస్పిటల్లో నా భర్త నిర్జీవంగా పడిపోయి ఉన్నాడు. నేను పక్కన చూసేసరికి అదే ఆకారం నా పక్కన నిలబడి నా చేయి పట్టుకొని, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడిచిపెడితే అగో సాతాను నన్ను తీసుకెళ్ళిపోతుంది, నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుందని బాగా ఏడుస్తున్నాడు. తను ఏడుస్తున్నప్పుడు నేను ఏం పర్లేదు, నేను ప్రేయర్ చేస్తా అంటా ఉంటే ఒక వ్యక్తి ఒక ఇంత పేపర్ తీసుకొని వచ్చి, ఈ కుమారుడు రక్షణ పొందలేదు, ఇతను దేవుని బిడ్డ కాదు, నేను తీసుకెళ్ళిపోతున్నా, నువ్వు విడిచిపెడితే నేను తీసుకెళ్ళిపోతా అంటుంటే నాకు అప్పుడు భయం వేసి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఆకాశంలోంచి నేను ఒక స్వరాన్ని విన్నానండి. అమ్మయ్య, స్వరం వచ్చింది ఎంత దేవుడికి. అప్పుడు దాకా వెలుగే వచ్చింది. ముందు ఎప్పుడో వెలుగు చెప్పింది, ఇప్పుడు దాకా స్వరం చెప్పలేదు. అసలు టెస్ట్ మనీ ఎలా ఉందా ఇది, ఇప్పుడు స్వరం చెప్పింది. ఆర్డర్ మిస్ అవుతుంది ఆవిడ. ఎప్పుడైనా సరే టెస్ట్ మనీలో వెలుగు స్వరం చెప్పాలి ముందు, దాని తర్వాత దర్శనం రావాలి. ముందే మధ్యలో దర్శనం వచ్చింది. రూల్స్ బ్రేక్ చేస్తుంది ఇవిడ, టెస్ట్ మనీ రూల్స్. చాలా భయంకరమైన తీర్పు రాబోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు వాక్యం చెప్తే, ఒకవేళ అతను మారతాడేమో, నీ ప్రయత్నం నువ్వు చేయి, లేకపోతే నీవు తీర్పు తీర్చబడతావని ఒక స్వరం వినపడింది. కొద్ది కాలానికి దేవుడు ఒకరోజు మరలా నాకు ఒక దర్శనం. అమ్మో, ఓయ్ నాయనో, ఎన్ని దర్శనాలు, ఎన్ని కళ్ళు. అసలు ఆయనకి పని లేదా, నీకు పని లేదా, ఈ వినేవాళ్ళకి పని లేదా, నీ జాతన మాకు పని లేదా, అర్థమేసేస్తారు. మనకి పని లేదు తెలుసా, అలా ఉంది ఇది. ఇప్పుడు ఒరే మీకు అసలు ఎట్లా తింటున్నారు, ఎలా భరిస్తున్నారు ఇవన్నీ? ఇది నువ్వు వస్తానంటే వద్దాం ప్రకాష్ రాదు అంటాడు, ఎలా తింటున్నావురా, చచ్చిపోతారా మనుషులు తింటే అంటాడు. ఎలా అంటున్నారు ఈ సాక్ష్యాలు? అసలు మీరు చచ్చిపోతారు నిజంగా ఇలాంటివి వింటే. 12 మంది శిష్యులు, 24 పెద్దలు ఒక మందిరంలో యేసుప్రభు పెద్ద సింహాసనం వేసుకొని కూర్చొని, సుజాత నువ్వు సాక్ష్యం చెప్పు, అద్భుతమైన సాక్ష్యం, ప్రపంచాన్ని కదిలించే సాక్ష్యం నీకు ఇస్తున్నా. ఈ ఇంట్లో మంచం కోడి కూడా కదల్లా నువ్వు చెప్పే సాక్ష్యానికి, ప్రపంచం కదిలిపోయిందంట.
అసలు అప్పటికి ఆమె చెప్పడానికి సాక్ష్యం ఏముంది? ఏం జరిగింది? ఏ ఆమె life ఏ ఏం సాక్ష్యం జరగలేదు. ఉంది? ఇప్పుడు ఆయనకి అదే పిచ్చి. ఇప్పుడు ఈ దర్శనాల్లో కళ్ళలో కనపడే సాక్ష్యం చెప్పించుకోవడం ఏంది? ఆయనకేం తోస్తుందా? ఏం పెద్ద మనిషి అసలు, ఏం దేవుడు మీ చిచి ఎంత చండాలంగా ఉన్నారండి. కొద్ది కాలానికి మేము అక్కడే ఉంటున్నాము. పాప కొంచెం పెద్దదైంది. ఆ తర్వాత ఒకరోజు మరలా దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. వామ్మో రామచంద్ర, వామ్మో, ఇప్పుడు ఇన్ని 23 నిమిషాలలో 10 దర్శనాలు 10 కళ్ళలో చెప్పింది. అవును. ఇప్పుడు ఈ 10 దర్శనాలు 10 కళల్లో ఆవిడ ఉద్ధరించింది ఏం లేదు. ఇప్పుడు ఈవిడిని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? ఈవిడ జీవితాన్ని చూసి ఇలా కళ్ళగంటూ దర్శనాలు చూస్తూ బతికేస్తుంది ఈవిడ. ఇప్పుడు ఆ దొంగ సాక్ష్యాలు దొంగ దర్శనాలు మీకు చెప్తుంది. ఇప్పుడు ఈవిని చూసి మీరేం నేర్చుకోవాలి? మీరేం ఉద్ధరించబడతారు? గొర్రెలు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఇన్ని దర్శనాలు ఈవిడికి వచ్చినప్పుడు ఒక్క దర్శనం అన్న మీకు రాదా? రాదు, రావట్లేదే? వీళ్ళకి రాదు. వీళ్ళు వేస్ట్ గాళ్ళు. అంతేనంటారా? వీళ్ళకి యేసుని చూసే అర్హత కానీ వీళ్ళకి కనపడాలనే ఇంట్రెస్ట్ ఆయనకి కానీ లేవు. ఈవిడ చుట్టూ తిరుగుతున్నాడు. అంతేలేండి. ఒక దర్శనంలో నా భర్త నీళ్ళల్లో తడిచిపోయి ఉన్నాడండి. తడిచిపోయి ఉండి ఒక చర్చి పక్కన నిలబడి చూస్తున్నాడు భయంతో. కొంతమంది ఒక వాహనం వేసుకొని వచ్చి నా భర్తను తీసుకెళ్ళిపోవడానికి ఎత్తుక్కుంటూ. అంటే ఆయన పోతాడు తొందరలో, అంతేనా? దానికే ఇప్పుడు ఇదంతా చెప్తుంది. నాకు ముందే చూపించాడు. ఏం చూపించాడు నీకు? ఇప్పుడు చూపించడం వల్ల ఉపయోగం ఏంటండి? కాపాడితే కదా ఉపయోగం. కాపాడ్డా ఏం ఇంకెందుకు ఆయన నమ్ముకొని ఏంటి? వేస్ట్. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నా భర్త శబరికి స్నానం చేయడానికి. శబరి అంటే అయ్యప్ప మాల్లో ఉండే. అదంతా ఏం చెప్పలేదు. అదే రోజు సాయంత్రం శబరికి ఎలా వెళ్తండి? ఎప్పుడూ వెళ్ళాలి కదా. వెళ్తే మీరు ఇరుముళ్ళకి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు అసలు ఈవిడ మతం కాదండి, అది ఈవిడ మతం ఏదో చెప్పిస్తే కదా. అవును, చెప్పలేదు. ఈవిడ మతం ఏంటో చెప్పలేదు. ఆయన ఇందాక వచ్చిన ఒక దర్శనంలో ఏంటంటే ఆ బిడ్డ ఏంది రక్షణ పొందలేదని అన్నాడు. నిన్నంటే ఆయన క్రిస్టియన్ కానట్టే. అంటే రక్షణ పొందకపోతే చంపేస్తారా? అంతేగా. రక్షణ పొందడం అందరినీ చంపేస్తున్నాడు మరి. అంతేగా. దేవుడు అంతేగా, అదే జరగాలిగా. పాపం ఆయన ఎందుకు పట్టుకున్నారు వచ్చి? అంటే ఈవిని పట్టుకున్నాడు కాబట్టి ఇక ఈవిడ పక్కన ఆడే ఉన్నాడు. ఈవిడ చేసుకోవడం వల్ల ఆయన చచ్చిపోయాడు. మూల కారణం ఈవిడే. అంతే. చేయటానికి వెళ్ళి అక్కడ మునిగిపోయి చనిపోయారు. నీళ్ళల్లో చనిపోతాడని నాకు తెలియదు, కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తిని నీళ్ళల్లో చనిపోతాడని దేవుడు నాకు ముందుగానే చూపించాడు. ఇలా చాలా చూపించి ఏం బీకాడు చెప్పు? అదే కదా. ఏం బీకాడు చెప్పు? చూపించి ఏం ఉద్ధరించావు? నువ్వేం ఉద్ధరించావు? చూపిస్తే వెళ్ళి కాపాడుకుంటే బాగుండేది. ఆయన చెప్పాడు, నేను కాపాడుకున్నాను, నా భర్త ఈరోజు బతికున్నాడు అంటే ఇది గొప్ప సాక్ష్యం అని చెప్పాలి. అంటే వీళ్ళ జీవితంలో జరిగే దరిద్రాలన్నీ కూడా మా దేవుడు ముందే చెప్పేశాడు. ఇప్పుడు అదే హిందువుల దగ్గరికి పోయి ఒక అమ్మాయికి పెళ్ళైన కొత్తలో భర్త చనిపోతే మతం మార్చేస్తారు. అవును. నువ్వు మీ దేవుడిని నమ్ముకున్నావు కదా. ఇప్పుడు ఈవిడ నంగనాశ ఏం చెప్పింది? ఒక దురాత్మ నా మీదకి వస్తుంటే నేను దేవతలను పిలిచాను, వాళ్ళు కాపాడలేదు. అవును. అసలు లేని ప్రమాదాన్ని సృష్టించి హిందూ దేవుళ్ళని అశక్తులుగా సృష్టించింది కదా. ఇప్పుడు నీ దేవుడు నీ ముడి చుట్టూ తిరుగుతున్నాడు. ఏం ఉద్ధరించాడు చెప్పు? మీ ఆయన కాపాడా? కాపాడలేదుగా. అంటే మీ దేవుడు చేతకన్నాడు, నువ్వు చెప్తున్న దేవుడు చేతకన్నాడు, పనికిరాన్నాడు. అవును. అసలు అంతదాకా ఎందుకండి? ఇప్పుడు పెళ్ళైన కొంతకాలానికే భర్త చనిపోతాడు అన్నప్పుడు అలాంటి భర్తతో పెళ్ళి ఎందుకు చేశాడు? అలాంటి అంటే అర్ధాయుష్కుడితోటి పెళ్లి జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపలేదు? ఇవన్నీ కాపాడాలి కదా మరి. ఇప్పుడు నీ దేవుడు కాంటాక్ట్ లో నిన్ను ఉద్ధరించింది ఏంటి అసలు? నువ్వు ఎలగబెట్టింది ఏంటి అసలు? అసలు ఈ సాక్ష్యాలు వీళ్ళేమి ఎలగబెడుతున్నారు? దర్శనాలు, కళలు, దేవుడు నాకు చూపించిన ప్రతిదీ కూడా నేను చాలా నా జీవితంలో నెరవేర్చబట్టం చూశాను. చచ్చిపోవటమా? ఇంత పిచ్చి ఉందేంటి అసలు? అత్తమ్మన్నారు, మరి మీ వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావా, నా దగ్గరే ఉంటావంటే నేను అన్నాను, బైబిల్లో రూతు నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా. ఈ రూత్ ఏం చేసింది మరి? బోయేజ్ దగ్గరికి పోయి రాత్రి పూట బట్టలు ఎత్తి పడుకుంది. మరి నువ్వు కూడా ఈవిడ పడుకుందా? ఏమన్నా అదే చెయ్యాలి మరి. అది చెప్తే నాకు అదే డౌట్ వచ్చింది. అంటే బాగోదని నేను అనలేదు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్ కనెక్ట్ చేసుకోవటం ప్రతిసారి వగలమారు వంకాయ సెగలేకుండా ఉడికిందండి. ఇది పాత సామెతనే, కొత్త సామెత చెప్పండి. సిచ్యువేషన్ సింక్ అయితే పాతదాన్ని వాడతాను. అయితే ఓకే. నాకు ఎన్నో విషయాలు తెలియవండి, ఎలా ఉండాలో తెలియదు. యవనంలో ఉన్నాను, కనీసం నాకు ఒక 20 ఏళ్ళు కూడా లేవు. ఆ టైంలో చాలా లోకం చుట్టూ చూస్తే పరిస్థితులు బాగాలేదు. అలాంటి పరిస్థితులు అసలు నేను బయటికి వెళ్ళి 16 ఏళ్ళకో 15 ఏళ్ళకో బయటకు వచ్చేసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. అదే కూతురు కొంచెం పెద్దదైంది, ఆ కూతురు కూడా తీసుకొచ్చాను అంటుంది కదా. అంటే 27 లోపే కూతురు పుట్టింది, పెద్దదైంది కొద్దిగా. 15కి 16కి పెళ్ళి అయిపోయింది. అంటే 10th లోనే. అంటే మైనర్గా ఉన్న ఈమె లేచిపోయింది చర్చిలో ఉన్నడుతో, లేదా లవ్ చేసేవాడితో లేచిపోయింది. అది ఈవిడ ఉద్ధరించిన ఘనకార్యం ఏంటంటే
మైనర్గా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చెప్పకుండా పారిపోయింది. వీడు ఇప్పుడు రోల్ మోడల్, మండుతున్న అగ్ని స్తంభం, ప్రకాశిస్తున్న జ్యోతి, సుజాత అక్క, ప్రవక్తి. ఇంటికెళ్ళి ఎలా బ్రతకాలో తెలియదు అలాంటి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు యేసు నీ కాంటాక్ట్లో ఉన్నాడు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అసలు? డైరెక్ట్గా వచ్చి నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, నీకెందుకు అంత భయం? ఇప్పుడు దెయ్యాలను చూస్తేనే భయపడలేదు, దురాత్మలు వచ్చి మీద పడుతుంటేనే భయపడలేదు. నేను ఎలా బతకాలో నాకు తెలియట్లేదు, ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటిది? ఏసయ్య అంటే వస్తాడు కదా. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక తల్లిలాగా, నాకు ఆత్మీయ తల్లి, నాకు ఒక టీచర్, నాకు అత్తగారు నన్ను ఎంతగానో నన్ను హత్తుకొని నన్ను ఆదరించింది. స్టార్టింగ్లో ఈవిడ మా ఆత్మీయ తల్లి టీచర్ అని చెప్పింది, గుర్తుందా? స్కూల్లో నువ్వు మొహం అంతా నల్లగా అయిపోతుంది, నువ్వు ఇలా అయిపోతున్నావు ఏంటి, నీకు చర్చికి తీసుకెళ్ళి ప్రేయర్ చేస్తానురా అనింది. ఆవిడ మా ఆత్మీయ తల్లి అనింది. అంటే ఆవిడే ఈవిడే? అదే నాకు డౌట్ అంటే వస్తుంది. మిస్టీరియస్ చెప్తుందండి, అమ్మా నాన్నల గురించి చెప్పట్లేదు, అత్త గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు, ఆవిడే ఈవిడే అన్నట్లుగా చెప్పకుండా చెప్తుంది. అంటే ఏదో జరిగింది, మొత్తానికి ఖమ్మంలో ఏదో ఎలగబెట్టింది, గుమ్మం దాటింది, ఏం జరిగింది తెలియదు. మామగారు లేరా? తెలియదు. ఆయన టాపికే చెప్పలేదు, అమ్మ నాన్నల గురించి చెప్పట్లేదు. అవసరం లేని దిక్కుమాల దర్శనాలు మాత్రం మాటికో దర్శనం చేస్తుంది. ఇక నాకెవరు స్నేహితులు లేరు, నేను ఎక్కడికి వెళ్ళలేను. నా స్నేహితుడు నాకు భర్త, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కదా. అక్క కూడా సేమ్ చెప్పింది. అందరూ అదే చెప్తున్నారు, లేడీస్ అంతా అదే చెప్తున్నారు. ఆవిడ కూడా అదే చెప్పింది కదా. ప్రసన్న బోల్ట్ కూడా అదే చెప్పింది కదా. నట్టు ఇదే భర్తలు వదిలేసిన వాళ్ళు, మొగుళ్ళు పోయిన వాళ్ళు అందరూ ఇక నాకు ఏసయ్యే నాకు భర్త అంటున్నారు. డైరెక్ట్గా నేను నా ఆవిడని చెప్తున్నారు. అది పాప ఎంతమంది ఉన్నారండి ఆయనకి భార్యలు. ఆయన ఏమో ఒకదాన్ని చేసుకోవడానికి వచ్చమండి ఆయనకి. ఎంతమందిని ఎక్కడ వదిలేస్తాడు ఆయన? అదే లేక ఆయన పేరు మీద పాస్టర్లు వదిలించాలి. అందుకనే నా భర్త యేసయ్యే అని నేను ఆ చిన్న వయసులోనే దేవుడు నాకు అంత జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు దాకా అసలు ఏం తెలియదు అందుకే, ఆ చిన్న వయసులోనే జ్ఞానం ఇచ్చేసాడు అంటుంది. మళ్ళీ ఏదైనా చెప్తామండి, మీరు నమ్మాలంతే. అంటే యేసుని భర్త అనుకోవటం వీడికి కలిగిన మహాజ్ఞానం, అంతేగా. ఫైనల్గా అదే జరిగింది, ఇంకేం లేదు. అలా ఉంటున్న సమయంలో నిజంగా దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చాడండి. ఎన్నోసార్లు ఏడుస్తుండే, ఒక్కొక్క రాత్రి ఒక దిండాల వేసుకొని, యేసయ్య తెల్లవారకుండా ఉంటే బాగున్ను, నీ ఒళ్ళు ఇలాగ పడుకొని ఉంటాను ప్రభా, ఒకవేళ తెల్లవారినా కూడా నేను చనిపోయి నీ దగ్గరకు వచ్చేటట్టు నన్ను తీసుకెళ్ళి ప్రభు అని ప్రార్థించేదాన్ని. అలా ఏడుస్తున్న సమయంలో దేవుడు నన్ను ఒళ్ళు పడుకోబెట్టుకొని నన్ను ఆదరించి నాకు ఆహారం పెట్టుతాం, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవటం. ఒకసారి అయితే నేను ప్రవేశీ మాట చెప్తున్నట్టు మీకు అది అలా అర్థమైంది. ఇప్పుడు ఆవిడ అసలు నేను చనిపోతే బాగుండు అన్న సెన్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ సెన్స్లోకి ఎందుకు వెళ్ళిపోద్ది? దిక్కు లేకపోతే. ఈవిడికి తినటానికి పాపం ఇంట్లో కూడా జరగట్లేదు, అవును, అంత దిక్కుతోచని స్థితిలో ఉంది ఈవిడ. అలాంటప్పుడు మళ్ళీ ఆయన నన్ను కాపాడాడు, నన్ను చూసుకున్నాడు, నన్ను రక్షించాడు. ఎప్పుడు జరిగింది అది? యేసయ్య నడిచి వస్తూ ఉంటే యేసయ్య కాలికి మట్టి అంటిద్దని 2 చేతులు చాచి నేను అడుగుతున్నానంట, యేసయ్య నా చేతుల్లో కాళ్ళు పెట్టు ప్రభా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా నిన్నంట. This is called true love. On this earth, before this love, there is no true love. ఏంటండి, ప్రవక్త సుజాతను చూసిన తర్వాత మీరు బాగా జోష్లోకి వచ్చారు. ప్రవక్త లాగా కనపడుతుంది ఈవిడ, అసలు ఇది గ్రేట్ ట్రూ లవర్ లాగా కనిపిస్తుంది. నాగార్జున అసలు ఎవరండి ఏసుని ఎత్తుకుందాం అనుకుంది? అందరూ కూడా ఆయన మీద ఎక్కుదామని చూసినోడే కానీ ఆయన ఎత్తుకుందాం అనుకున్న ఎవరు? ఈవిడ ప్రవక్తి, మా సుజాత అక్క. ఈ రోజు నుంచి నేను నీకు ఫ్యాన్ అక్క, నేను నీకు ఫ్యాన్ అంతే. అది లవ్, అలా అన్కండిషనల్ లవ్, అలా ఉండాలి. కనెక్ట్ అయ్యారు లవ్కి. యేసుని ఎత్తుకుందాం అనుకుంది. అసలు ఎవరండి యేసుని ఎత్తుకుందాం ఎవరైనా చెప్పారు? ఏ సాక్ష్యం? ఇది పాయింట్, అసలు మసాలా పాయింట్. ఇప్పుడు దాకా అన్నారు కదా మసాలా లేదు రసాలు లేవని, ఇప్పుడు వచ్చినాయి అన్నీ కొంపవృష్టి. నీకు కనెక్ట్ అయ్యా అక్క. నేను యేసయ్య నడిచి వస్తూ ఉంటే యేసయ్య కాలికి మట్టి అంటిద్దని 2 చేతులు చాచి నేను అడుగుతున్నానంట. ఏంది ఇక్కడ ఆగిపోయారేనా? ముందు కదలట్లేదు. ఇప్పుడు చెప్పిందంత ఇది మ్యాటర్, ఇదిదా రొంప మ్యాటర్. ఎన్న సీన్ ఈ రేంజ్ ఫ్రేమ్లో పెడితే ఊహించుకోవాలా మేము ఆ రేంజ్ ఫ్రేమ్ని?
ఎక్కడ ఏఐలో క్రియేట్ చేసి మేము ఆ విజువల్స్ వేసుకోవాలి? ఎంత థియేటర్లో ఆడియన్స్ జర కళ్ళు కారి నవ్వి నవ్వి నాకు కారుతున్నాయి ఇక్కడ కళ్ళల్లో నుంచి. ఏసయ్య నా చేతుల్లో కాళ్ళు పెట్టు ప్రభా, నేను ఎత్తుకొని తీసుకెళ్తా. ఆపకండి, వినండి. గుండెల మీద గుద్దిదిగా అంటే అంటే నా తల మీద చెయ్యి వేసి నిమురుకుంటూ నన్ను ఎత్తుకుంటావా అనని నా 2 చేతుల్లో కాళ్ళు పెట్టి అలాగ మాయమైపోయారండి. తర్వాత ఆయన కూడా ట్రూ లవ్ ఆయన కాలు పెట్టమని పెట్టేస్తాడా? పెట్టేశాడు. ఐ డోంట్ లైక్ దిస్. మీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? దిస్ ఈస్ వెరీ క్రూయల్ యూనో. అంత సుతిమారమైన చేతుల్లో ఆవిడ పెట్టమందిగా పెట్టేయడమేనా? సుతివారం సుకుమారం శృతిబెత్. మీకు ఎమోషన్ అర్థం కావాలి ఇక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కాదు, గ్రామర్ కాదు, ఫీలింగ్స్లో. యూ ఫీల్ ద ఫీల్. ఇన్ని సినిమాలు చూసాను, ఈ మాదిరి ఎంత స్టోరీ, లవ్ స్టోరీ ఎంతవరకు చూడలేదు. తర్వాత నా చేతుల్లోకి వెళ్ళిపోయారు ఏసయ్య. నిజంగా దేవుడు నన్ను అంతగా ఆదరిస్తూ, పరలోక దర్శనాలు చూపిస్తూ, పరలోకం చూపిస్తూ, నన్ను ఎంతగానో ఆదరిస్తూ, ఒకసారి భోజనం మాత్రం పెట్టడు, రెంట్ మాత్రం కట్టడు, తిండికి మాత్రం ఏడుస్తూ ఉండదు. అంతే. ఐ హేట్ జీసస్. ఇంత పెద్ద ట్రూ లవర్ని ఎంత మాదిరి చేస్తావు ఏసయ్య? ఒక మండుచున్నటువంటి అగ్ని సింహాసనం కనిపిస్తుంది. ఆ సింహాసనం నుంచి ఎవరో నాతో మాట్లాడుతున్నారు. పెన్ను పేపర్ తీసుకొని రాయి, ఇది నువ్వు ప్రకటించాలి అంటే. అసలు ఆ టైంలో నాకు వయసు లేదు, జ్ఞానం లేదు, కరెక్ట్గా బైబిల్. మాట మారుస్తున్నావు అక్క. ఇంతకు ముందు జ్ఞానం ఇచ్చేసాడు అన్నావు, ఇప్పుడు జ్ఞానం లేదంటున్నావు అక్క. నేను నీ ఫ్యాన్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ట్రోల్స్ మామూలుగా వేసుకున్నాను కాదు. బలపరుస్తూ ఉండాడు. అటువంటి పరిస్థితుల్లో నేను దేవుడి చేయి పట్టుకొని నడుస్తూ ఆ యవ్వన జీవితాన్ని నా ప్రభువుకు నేను సమర్పించుకున్నానండి. ఇంత మాదిరి త్యాగము ఏ సినిమాలో చూపించారు? ఆ యవ్వనము మొత్తం సమర్పించుకున్నదా మా అక్క? నేను పెన్ను పేపర్ తీసారా రాసుకోమని అక్క కనెక్ట్ అయిపోయి నేను పెన్ను పేపర్ అనగానే రాసుకుంటున్నా. అసలు రొంబ మ్యాటర్ ఉందబ్బా ఇందులో. ఏం లేదు అన్నారు. ఇప్పటి నుంచి ట్రాక్ ఎలా ఉంటుంది అసలు చూడాలి. కానీ టైం అయిపోయింది కదా, ఇక్కడ దాపేద్దాం. అంటే ఈ రోజు ఈ ఫీల్ తో నిద్రపోతా. అంటే ఏసై వచ్చి మీ చేతుల్లో ఇలా కాలు పెట్టాడు. ఒక్కొక్క టెస్ట్ మనలో నాకు ఒక్కొక్క సీన్ రిజిస్టర్ అవుతా ఉంటది. నాతో వస్తావా విడవని విడవకుంటావా, ప్రసన్న బోల్ట్. ఆశీర్వాదిస్తాను నీతో వస్తాను, అలా స్టెప్ వేసుకుంటూ వచ్చాడు కదా. ఇక్కడ ఇందులో ఇంత మాదిరి అర్రి చేతుల్లో కాళ్ళు పెట్టి రొంబ లవ్. ఈ సీన్ అబ్బా కొన్ని రోజులు ఇలా క్యారీ అవుతాడు నాకు ఈ ఫీల్. ఈ సీన్ని మేము ఏఐలో క్రియేట్ చేసి జనరేట్ చేసి ప్రేక్షకుల కోసం మేము ట్రై చేస్తారా? ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఇప్పుడు అక్కకి కాల్ చేద్దాము. ఏం మాట్లాడతారు? ఏదైనా మాట్లాడతాను. రింగింగ్. ఏంది మనకి ట్రూ కాలర్ల పేరు కనపడిద్ది, ఎవరైనా పడుద్దేమో. అయినా ఇలా పబ్లిక్ లో ఇచ్చిన నెంబరు అన్నిసార్లు ఎత్తారేమోనండి. సరే నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ట్రై చేద్దాం. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ లోనే ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి, వాటి మీద కూడా మాట్లాడచ్చు ఆడతాం. లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం. సరే ఇక్కడతో ఆపుదాం. మంచి లవ్ ట్రాక్, రొమాంటిక్ అని అనలేం కానీ ప్యూర్ ఇంత మాదిరి లవ్ ఫేస్ మీద పాదాలు కందకుండా అరి చేతుల్లో పెట్టుకుని. ఏమి సీన్ అబ్బా, ఇండస్ట్రీలో ఎంతవరకు ఎవరు రాయలేదు. ఇది అగ్నిస్తంభం వలె ప్రకాశిస్తున్న మన ప్రవక్తి సుజాత అక్కగారి సాక్ష్యం. మొత్తానికి ఇంకా అవ్వలేదు, అదే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఆగింది. ఆ తర్వాత ఈ లవ్ ట్రాక్ ఎటువైపుకి వెళ్తుంది, కన్క్లూజన్ ఏంటి, అసలు ఈవిడ ఎక్కడికి చేరింది, తన జీవితం ఎక్కడ ఏ మలుపు తిరిగింది, ఇవన్నీ కూడా ఆ రసవత్తరమైన ఘట్టాలన్నీ కూడా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.